బాలుని తన పర్సనల్ డ్రైవర్గా ఉండమన్న సంజయ్కి ఊహించని షాక్ ఇచ్చిన మౌనిక అసలు ఇదంతా ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనా బాలు అయితే ఇక వాళ్ళ పుట్టింటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సుమతి అయితే షర్టు చాలా బాగుంది బావా అని అంటూ ఉంటుంది. మా షీలా డార్లింగ్ కూడా అలాగే అంది. షర్టు ఏ షాప్లో కొన్నారు అని అడగడంతో అప్పుడే పార్వతి అయితే శివ తెచ్చాడు బాబు అని అనడంతో ఇక బాలుకి చాలా కోపం వచ్చేస్తుంది. అప్పుడే ఇక బాలు అయితే ఈ షర్టు ఆ శివగాడు తెచ్చాడని నాకెందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటాడు. నిజంగా మా అమ్మ తెచ్చే వరకు కూడా నాకు తెలియదండి, మీ ముందే కదా మేము మాట్లాడుకున్నాము అని అనేసరికి ఇక శివ అయితే వస్తాడు. ఇక శివని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే శివ మీనాని అడుగుతూ ఉంటాడు, ఎప్పుడొచ్చావక్క అని. ఇప్పుడే వచ్చాన్రా అని మీనా అయితే చెప్తుంది. ఇంతలో ఇక బాలు అయితే అసలు ఈ షర్టు వీడు కొనిచ్చాడని తెలిస్తే నేను వేసుకునేవాడినే కాదు అని అంటూ ఉంటాడు బాలు. అయినా ఈ షర్టు నేను కొనిస్తే ఏమైంది, ఎవరు కొనిస్తే ఏమైందండి, మా పుట్టింటి వాళ్ళే కదా కొనిచ్చింది అని అంటూ ఉంటుంది మీనా. మీ పుట్టింటి వాళ్ళంటే మీ అమ్మ ఒక్కొక్క పువ్వు అల్లి కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనిచ్చిందని నేను ఆనందంగా వేసుకున్నాను. కానీ వీడు మాత్రం 10 రూపాయల వడ్డీల మీద వడ్డీలు వేసి జనాన్ని పీక్కు తిని ఆ డబ్బులతో నాకు షర్టు కొనిచ్చాడు. అలాంటి షర్టు వేసుకుంటే నా ఒంటి మీద తేళ్ళు జర్లు పాకినట్టున్నాయి అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఇదేమీ నీకులాగా ఫుట్పాత్ మీద కొనుక్కునే షర్టు కాదు, నీకు కొన్నది బ్రాండెడ్ షర్టే అని అంటూ ఉంటాడు శివ. ఇక ఆ మాటకి మీనాకి చాలా కోపం వచ్చి, రే ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే, అంటే ఇది కాస్ట్లీ షర్టు అని చెప్తున్నావు అనమాట, నీ స్థాయికి ఇది ఎక్కువ అంటున్నావా, అసలు ఇలాంటి షర్టు ఎవడు వేసుకోడు అని అంటూ ఉంటాడు బాలు. మరి నువ్వెందుకు వేసుకున్నావు అని అడుగుతూ ఉంటాడు శివ అయితే. నీకు అంతగా నచ్చకపోతే తీసేయొచ్చు కదా అని అనగానే సుమతి అయితే, రే నీకేమన్నా పిచ్చి పట్టిందా, అలా మాట్లాడుతున్నావేంట్రా అని అంటూ ఉంటుంది సుమతి. వెంటనే బాలు షర్టుని తీసి శివ ముఖం మీదకి విసిరి కొడతాడు. విసిరి కొట్టి తనైతే ఇక బయటికి వచ్చేస్తాడు. అప్పుడే మీనా అయితే బ్రతిమలాడుకుంటూ బయటికి వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వస్తారు. ఏంటి ఇంతలోనే వీళ్ళు సంతోషంగా ఉన్నారని అన్నాము, అంతలోనే గొడవైపోయిందా, ఏం జరిగింది, అయినా మీ ఆయనకి అంత కోపం ఎందుకమ్మా అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక బాలు అయితే, మీనా నువ్వు లోపలికి వస్తున్నావా లేదా, నేను వెళ్ళిపోనా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పార్వతి అయితే, నువ్వు వెళ్ళమ్మా, మళ్ళీ ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందో ఏం చేస్తుందో అని అంటూ ఉంటుంది. పార్వతి అయితే అప్పుడే అక్కడి నుంచి మీనా కారు ఎక్కడంతో బాలు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక శివ వచ్చి, చూడమ్మా షర్టు విప్పేసి మొఖాన్ని కొట్టి ఎలా వెళ్ళిపోయాడో, ఆ షర్టు నేను కొంటే వేసుకోడా అని అంటూ ఉంటాడు శివ. ఓహో గొడవ ఇక్కడికి వచ్చింది కాదనమాట, అయినా బాలు తప్పేమీ లేదులే, ఈ శివగాడే రెచ్చగొట్టుంటాడు అని అంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే పార్వతి అయితే, చేసిందంతా చాలు పదరా లోపలికి అని లోపలికైతే తీసుకువెళ్ళిపోతుంది శివని. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా కారులో వెళ్తూ ఉంటారు బాలు మీనా. అప్పుడే ఇక మీనా అయితే, ఏంటండి ఇదంతా, షర్టు విప్పేసి అలా వచ్చేసారేంటి, మన పెళ్లి రోజని చెప్పి మా అమ్మ మనకి అన్ని రకాలు భోజనం చేస్తామని వండి ఎంతో కష్టపడి మన కోసం ఎదురు చూస్తుంది, కనీసం భోజనం చేయకుండా ఎలా వస్తాము అని అంటూ ఉంటుంది మీనా అయితే. భోజనం చేసి ఎలా వస్తామంటావేంటి, ఒక పక్క మీ తమ్ముడు నన్ను అంతలా అవమానిస్తుంటే అది నీకు కనిపించడం లేదా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే. నేను వాడిని సమర్థించాలని అనడం లేదండి, కానీ వాడు చిన్నవాడు, వాడి మాటలు ఎందుకు పట్టించుకుంటున్నారు, ఇప్పుడు మా అమ్మ ఎంత బాధపడుతుందో మీకు తెలుసా అని అనగానే అప్పుడే ఇక బాలు అయితే, మీ అమ్మ బాధపడేది మీ తమ్ముడు అన్న మాటలు చిన్నవాడు తెలియక అన్నాడని నువ్వు బాధపడుతున్నావు తప్ప నా గురించి ఆలోచించడం లేదేంటి, ఆ షర్టు గురించి వాడు ఎలా మాట్లాడాడో నువ్వు విన్నావు కదా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక మీనా అయితే, మీరు షర్టు లేకుండా ఇప్పుడు ఇంటికి వచ్చారంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు,
అసలు ఇంట్లో వాళ్ళు మనం ఎప్పుడు గొడవ పెట్టుకుంటామని చూస్తూ ఉంటారు. అందులో ఇక మీ అమ్మగారు అయితే ఇంకా నన్ను టార్చర్ పెట్టడం మొదలు పెడతారు అని అంటూ ఉంటుంది. మీనా అయితే అక్కడేమీ నేనేమీ చెప్పనులే అని అంటూ ఉంటాడు బాలు. దారిలో ఏదైనా షర్టు కొనుక్కొని వెళ్దామండి అని అనగానే ఏమీ అవసరం లేదు, అక్కడ ఏం చెప్పాలో నాకు తెలుసు అని బాలు అయితే మొండిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అప్పుడే మీనా అయితే పెళ్ళి ఎలాగో సరిగ్గా జరగలేదు, గొడవల మధ్యనే నా పెళ్ళి జరిగింది. పెళ్లి రోజైనా ఆనందంగా చేసుకోవాలనుకున్నాను, కానీ ఇది కూడా ఇలాగే జరిగింది. ఇదంతా కూడా నా కర్మ అనుకుంటా, నాకు సంతోషంగా ఉండే అదృష్టం లేదనుకుంటా అని మీనా అయితే తనలో తానే తనని తిట్టుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే మీనా వైపు చూస్తూ తను కూడా బాధపడుతూ ఉంటాడు. తర్వాత ప్రభావతి అయితే ప్రసాదం తీసుకొని సంజయ్ గదికైతే వెళ్తుంది. బాబు అని పిలుస్తుంది సంజయ్ని. ఏంటి ఇప్పుడు మీరేం తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటాడు సంజయ్. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇదిగో బాబు ప్రసాదం తినండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రసాదం అయితే తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఏంటి తినేసి ఈ బౌల్ ఇచ్చే వరకు ఇక్కడే ఉంటారా అని అంటూ కోపంగా మాట్లాడుతూ ఉంటాడు సంజయ్. సంజయ్ మాటలకి చాలా కోపంగా భయంతో చూస్తూ ఉండిపోతుంది ప్రభావతి. మౌనిక అయితే నువ్వు వెళ్ళమ్మా, నేను తర్వాత తీసుకొస్తాను అని ప్రభావతిని పంపించేస్తుంది. తర్వాత ప్రభావతి కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మనోజ్ అయితే వస్తాడు. ఏంటమ్మా అలా అలసిపోయావు, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. రే నేను నిజంగానే బాలు చెప్పినట్టు అత్తావతి నుంచి కోడలావతికి వచ్చేసాన్రా. మా అత్తగారు ఆ మీనా లేని సమయం చూసి పనులన్నీ కూడా నా చేతే చేయిస్తుంది. ఆ పనులన్నీ చేసి చేసి అలసిపోయాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అదేంటమ్మా నువ్వు పనులు ఒక్కదానివే చేయకుండా రోహిణిని కూడా చేయమనొచ్చు కదా, నువ్వొక్కదానివే ఎందుకు కష్టపడ్డావు అని మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే రోహిణి అయితే నేను అత్తయ్యకి హెల్ప్ చేద్దామని కిచెన్లోకి వెళ్దాం అనుకున్నాను మనోజ్, కానీ అసలు బామ్మగారు నన్ను కిచెన్లోకి వెళ్ళనివ్వలేదు. నా కోడలు మాత్రమే వంట చేయాలి అని అత్తయ్య గారి చేతే అన్ని పనులు కూడా చేయించారు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మనోజ్ అయితే సరేలేమ్మా నానమ్మ అంతే కదా, ఎప్పుడు ఉండేదే కదా అని మనోజ్ అంటాడు. ఇంతలో బాలు షర్టు లేకుండా లోపలికైతే వస్తాడు. ఇక షర్టు లేకుండా వచ్చిన బాలుని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడే ఇంకా రే ఇదేంట్రా షర్టు లేకుండా వచ్చావు, ఏం జరిగిందిరా అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక మనోజ్ మీద కోపంతో వెళ్ళబోతూ ఉంటే రోహిణి అయితే అసలు మీ తమ్ముడు షర్టు లేకుండా వస్తే నీకెందుకు మనోజ్, నువ్వు నోరు మూసుకొని ఉండు, అక్కడ అత్తయ్య మావయ్య ఉన్నారు కదా వాళ్ళు అడుగుతారు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ప్రభావతి అయితే ఏం జరిగిందిరా, అక్కడ ఏదో గొడవ జరుగుంటుంది, అందుకని నువ్వు ఇలాగా షర్టు లేకుండా వచ్చావు అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఎవరైనా అత్తగారింటికి వెళ్తే కొత్త బట్టలు పెట్టించుకొని వస్తారు, కానీ నువ్వు మాత్రం ఉన్న షర్టుని వదిలించుకొని వచ్చావు, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు సంజయ్ అయితే. అప్పుడే ఇక బాలు మా బావ కోటీశ్వరుడు పెళ్లి రోజు సందర్భంగా నాకు ఒక 10 సూట్లు కొంటానన్నాడు, అందుకని ఉన్న షర్టుని వదిలేసి వచ్చేసాను, నా షూటు ఎక్కడుంది బావా అని సంజయ్కి దిమ్మ తిరిగే సమాధానం చెప్తూ ఉంటాడు బాలు అయితే. రే బాలు అదేం సమాధానం చెప్పడం రా, అసలు షర్ట్ ఏమైందిరా అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ప్రభావతి ఏమైందే, ఆ షర్టు ఎక్కడ పోయింది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీనాని. అప్పుడే ఇక మీనా అయితే షర్టు వేసుకున్న మీ అబ్బాయినే అడగండి, ఆ షర్టు ఎక్కడ పోయిందో నన్ను అడిగితే నేనేం చెప్తాను అని ప్రభావతికి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది మీనా. ఏంటమ్మా మీనా ఆ షర్టు ఏమైందంటే ఇద్దరు చెప్పరేంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా మనోజ్ అయితే రే ఇలా షర్టు లేకుండా నువ్వు రోడ్డు మీద తిరుగుతుంటే న్యూసెన్స్ కేసు మీద నిన్ను జైల్లో పెడతారా అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక బాలు అయితే గుడి దగ్గర ఒకడు అడుక్కుంటూ ఉంటే వాడికి దానం చేసి వచ్చాన్రా అని అంటూ ఉంటాడు బాలు.
అప్పుడే మనోజ్ అయితే నువ్వేమన్నా మన్మధుడు సినిమాలో నాగార్జున అనుకుంటున్నావా ఏంటి అని మనోజ్ అంటాడు. రే మనోజ్, నువ్వు మాట్లాడినప్పుడల్లా గుడి దగ్గర అడుక్కుంటాం అని అంటున్నాడేంటి అని అడుగుతూ ఉంటుంది. సుశీల అయితే అదేం లేదులే అమ్మమ్మగారు అని చెప్తూ ఉంటుంది. రోహిణి, అసలు సంగతి చెప్పండి, ఆ షర్టు ఏమైందో నాకు తెలియాలి అని అంటూ ఉంటే ఇంతలో రవి అయితే చెప్పన్నయ్య, ఆ షర్టు ఏమైందో నువ్వు అమ్మకి కానీ చెప్పకపోతే అమ్మ కడుపు ఉబ్బిపోతుంది అని అంటూ ఉంటాడు రవి. రే నువ్వు నోరు మూసుకుంటావా అని అంటూ ప్రభావతి నిలదీస్తుంది. అప్పుడే ఇక కాఫీ ఒలిగిపోయిందని షర్టు పడేశానని ఎత్తుకెళ్ళిపోయారు అంటూ బాలు చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇద్దరు కూడా పొంతలేని సమాధానం చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా ఏదో జరిగింది, ఆ నిజాన్ని బయట పెట్టడం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏం జరిగిందో చెప్పింది కదా, ఇంకా నువ్వు వినిపించుకోలేదేంటి? కాఫీ ఒలిగింది, అది కడిగేసి షర్టు ఆరబెట్టితే ఎవరో బయట నుంచి తీసుకువెళ్ళిపోయారు. జరిగింది ఇదే, నమ్మితే నమ్ము లేకపోతే లేదు అని అంటూ బాలు అయితే గదిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడే ప్రభావతి అయితే లేదండి, వీళ్ళేదో నిజాన్ని దాచిపెడుతున్నారు, అక్కడేదో జరిగింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక మీనాని, ఒసే మీనా నువ్వన్నా చెప్పవే, లేకపోతే నా కడుపు నిజంగానే ఉబ్బిపోయేలాగుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆగండి, వేడి నీళ్ళల్లో జీలకర్ర మరిగించి ఆ నీళ్లు తీసుకొస్తాను, ఉబ్బరం తగ్గుతుంది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే శృతి అయితే కామాక్షి ఆంటీని పిలుద్దాము, ఈ వీపు మీద మిమ్మల్ని 2 జరిస్తే అప్పుడు శుభ్రంగా గ్యాస్ అంతా కూడా పోతుంది అని అంటూ ఉంటుంది శృతి. అమ్మో కామాక్ష, అది గుద్దిందంటే గుండె కాస్త నోట్లోకి వచ్చేస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. రవి, మనకి చాలా పనుంది కదా, మనం ఒక చోటికి వెళ్ళాలి కదా, వెళ్దాం పదా అని అంటూ ఉంటుంది శృతి. ఎక్కడికి వెళ్తున్నారు అని అనగానే చెప్పకూడదన్నయ్య, అది సస్పెండ్ అని అంటూ అక్కడి నుంచి బాలు గురించి మీనా గురించి పెళ్లి రోజు సెలబ్రేషన్స్ కని శృతి రవి ఇద్దరు కూడా వెళ్తారు. తర్వాత ఇక మీనా గురించి రోహిణి ప్రభావతి మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళ పుట్టింట్లో ఏదో గొడవ జరిగింది, అందుకని బాలుగాడు షర్టు లేకుండా వచ్చాడు, అందుకే పొంతం లేని సమాధానం చెప్తున్నారు వీళ్ళు అని ప్రభావతి అనేసరికి అవునత్తయ్య, నాకు కూడా నమ్మశక్యంగా లేదు అని అంటూ ఉంటుంది రోహిణి. నువ్వు వెళ్ళి మీనాని మంచిగా అడుగు అని అంటూ ప్రభావతి మీనా దగ్గరికి రోహిణినైతే పంపిస్తుంది. అప్పుడు ఇక రోహిణి మీనా దగ్గరికి వెళ్ళి ఏంటి మీనా అలా ఉన్నావు, అసలు మీ పుట్టింట్లో ఏం జరిగింది, ఏదైనా గొడవ జరిగిందా, లేకపోతే బాలు ఎందుకు అలా షర్టు లేకుండా వస్తాడు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏంటి రోహిణి, ఏం జరగలేదని చెప్తున్నాను కదా, తెలుసుకొని ఏం చేస్తావు, ఆనందపడతావా, సంబరం చేసుకుంటావా అని అంటూ ఉంటే నువ్వు అంతలా బాధపడుతూ ఉంటే అడగాలని అనిపించి అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే అయినా ఇది నా సొంత విషయం, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆ రోజు నువ్వు డబ్బుల గురించి పొంతం లేని సమాధానం చెప్తూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయని మా ఆయన ప్రశ్నించినప్పుడు అప్పుడు నువ్వేమన్నావో, మా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, ఇది మా సొంత విషయం అంటూ నా భర్తని అవమానించావా లేదా? అదే ప్రశ్న నువ్వు ఈరోజు నన్ను వేస్తున్నావు కాబట్టి సమాధానం చెప్తున్నాను విను. చూడు, నా గురించి కానీ నా పుట్టింటి కుటుంబం గురించి కానీ నువ్వు జోక్యం చేసుకోవద్దు, జోక్యం చేసుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని సీరియస్గా రోహిణికి వార్నింగ్ ఇచ్చినట్టు ఇస్తుంది మీనా. అయితే అయినా నీకో రూలు నాకో రూలా, ఇదెక్కడి న్యాయం, ఆ రోజు నన్ను అడగొద్దు అని చెప్పి అత్తయ్య నువ్వు మరీ గుచ్చి చెప్పారు కదా, మరి అలాంటప్పుడు నన్నెందుకు వచ్చి నా వింటి విషయాలు అడుగుతున్నావు అని అంటూ రోహిణికి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది మీనా. అప్పుడే ఇక ప్రభావతి అయితే వామ్మో, రోహిణిని పంపించి మంచి పని చేశాను, లేకపోతే ఇప్పుడు ఆ తిట్లు పురాణం నేను వినాల్సి వచ్చేది అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. మీనా అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే సుశీల మీనా దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందమ్మా, అక్కడ ఏం జరిగింది, ఏదో గొడవ జరిగిందని అర్థమవుతుంది, నువ్వు వెళ్ళేటప్పుడు
నీ ముఖంలో చూసిన ఆనందం వచ్చేటప్పటికీ లేదో. చెప్పు మీనా, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది సుశీల. ఏం జరగలేదమ్మమ్మ అని అనగానే అమ్మమ్మ దగ్గర ఏ నిజాలు కూడా దాచకూడదు, చెప్పమ్మా అని అడగడంతో మీనా అయితే సుశీలను పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. అసలు బామర్ది మధ్య ఏం జరిగిందో ఏమీ తెలియడం లేదు అమ్మమ్మ. అసలు వాళ్ళిద్దరూ ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారో ఒకళ్ళు కూడా బయట పెట్టడం లేదు. కానీ ఎదురు పడితే మాత్రం ఇద్దరు కూడా భద్ర శత్రువులాగా ఉన్నారు అని అంటూ ఉంటే ఆ మాట విని సుశీల అయితే, నువ్వు దీని గురించి బాధపడుతున్నావా? అయినా బాలుగాడి గురించి నీకు తెలుసు కదమ్మా. బాలు చాలా మంచివాడు, వాడికి ఏదనిపిస్తే అదే చేస్తాడు. కానీ బాలులో మొండితనం, మూర్ఖతనం అనేవి లేకుండా చేసి వాడిని ఒక మనిషిగా తీర్చిదిద్దావు. వాడికి ఒక మనసు ఉందని, దాంట్లో ఫీలింగ్స్ ఉన్నాయని తెలిసేలా చేశావు. అప్పుడు బాలుకి ఇప్పుడు బాలుకి చాలా తేడా వచ్చింది. అది నువ్వే గమనించుంటావు. త్వరలోనే వీళ్ళిద్దరికీ ఉన్న సమస్య తీరిపోతుంది. అప్పుడు ఇద్దరు కూడా కలిసిపోతారు, నీకు ఎటువంటి సమస్య ఉండదు అని అంటూ ఉంటుంది సుశీల. అయితే అప్పుడే ఇక మీనాని తీసుకొని బాలు దగ్గరికి వెళ్తుంది. బాలు దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది సుశీల, రే బాలు, నువ్వెప్పుడూ కూడా నవ్వితే బాగుంటావురా, నవ్వితే అందంగా ఉంటావు అని అంటూ ఉంటుంది సుశీల. ఇక బాలు అయితే నవ్వడం, ఏంటి మనోరాలా, నేను చెప్పింది నిజమే కదా, నా మనోడు నవ్వితే రాజాలా ఉంటాడు కదా అని అంటూ ఉంటుంది సుశీల. అవును బామ్మగారు, మీరు చెప్పింది నిజమే అని అంటూ ఉంటుంది మీనా. అయితే అప్పుడే ఇక, రే బాలు, మీనా పుట్టింటి దగ్గర జరిగిన గొడవ నాకు మొత్తం తెలుసురా అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడే ఇక బాలు అయితే మీనా వంక కోపంగా చూస్తాడు. ఎందుకు ఆ పిల్ల వంక కోపంగా చూస్తున్నావు? తన్ని చెప్పింది నేనేమీ కాదనడం లేదు, కానీ వాళ్ళు చేసిన తప్పుకి ఎందుకు మీనానికి శిక్ష విధిస్తున్నావు? మీనా మీద ఎందుకు కోపడుతున్నావు? తనతో ఎందుకు మాట్లాడడం లేదు సరిగ్గా? మీనా నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం రా. చిన్నప్పటి నుంచి మీ అమ్మ నిన్ను ఏనాడు కూడా ప్రేమగా చూడలేదు, కానీ బంగారు తల్లి నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. ఎటువంటి లోటు లేకుండా నీకన్నీ కూడా సమకూర్చుతుంది. మరి అలాంటి ఇల్లాల్ని ఎందుకు నువ్వు దూరంగా పెడుతున్నావు? ఎందుకు కోపం ఇచ్చావు అని అడుగుతూ ఉంటుంది సుశీల. అయితే ఆ గొడవల్ని అంతటితోనే మర్చిపోవాలి, నువ్వు వెళ్ళి షర్టు వేసుకోరా, అప్పుడు గొడవ మొత్తం కూడా తీరిపోయిందని నమ్మకం వస్తుంది అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడే ఇక అలా అనగానే వెళ్ళి ఇంకో షర్ట్ అయితే వేసుకుంటాడు బాలు. వేసుకోవడంతో ఇక బాలు ముఖంలో నవ్వు చూసి మీనా కూడా నవ్వుతుంది. మీరిద్దరూ కూడా కలకాలం ఇలాగే చిలక గోరింకలాగా ఉండాలి అని అంటూ ఉంటుంది సుశీల. తర్వాత పెళ్లి రోజు ఫంక్షన్ అయితే మొదలవుతుంది. పెళ్లి రోజు ఫంక్షన్కి శృతి తల్లి, శోభ, కామాక్షి వీళ్ళు కూడా వస్తారు. ఇక కామాక్షి వచ్చిన తర్వాత అప్పుడే ఇక మీనా చాలా గొప్పది, ఇన్ని రోజులు ప్రభావతి వదిన పెట్టే టార్చర్ని తట్టుకొని ఇంట్లో నిలబడిందంటే తను రియల్లీ గ్రేట్ అని కామాక్షి చెప్తుంది. అప్పుడే శృతి అయితే, నిజంగా నేను మీనా స్థానంలో ఉంటే మాత్రం వెంటనే రవిని తీసుకొని నా పుట్టింటికి వెళ్ళిపోయేదాన్ని. ఈవిడ మాటలు అన్నీ కూడా నేను పట్టించుకునేదాన్ని కాదు అని శృతి చెప్తుంది. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ శృతి, నేను కూడా ఆ విధంగానే చేసేదాన్ని. కానీ మీనా చదువుకోలేంది కాబట్టి అలాగా పాతకాలం దానిలాగా సెంటిమెంట్ నమ్ముకొని ఉంది అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ప్రభావతి అయితే, మీ ఇద్దరు మనసులో ఇంత విషయాన్ని దాచుకున్నారా అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే, కోడల్లో అసలు రూపు బయటపడింది కదా, నీ ముందు మంచిగానే ఉంటారు, తర్వాత నీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో చూడు అని సుశీల అంటూ ఉంటుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇంకా సుశీల, ఈరోజు బాలు మీనా గురించి చెప్పుకుందాము అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక సత్యం అయితే, నిజంగా మీనా పెళ్ళి మేమెవ్వరం కూడా చెయ్యలేదు, బాలు మీనా పెళ్ళి ఆ దేవుడు సమక్షంలో జరిగింది అని అంటూ ఉంటాడు సత్యం. తర్వాత ప్రభావతి అయితే, బాలుగాడిని అసలు నేను చిన్నప్పటి నుంచి భరించలేకపోయాను, కానీ అలాంటి మూర్ఖుణ్ణి భరించి వాళ్ళు మార్పు తీసుకువచ్చింది మీనా గ్రేటే
అని మీనా గ్రేట్ అని ఒప్పుకుంటుంది ప్రభావతి. అందరూ కూడా క్లాప్స్ కొడతారు. ఇంతలో సంజయ్ అయితే మీ పెళ్లి రోజు సందర్భంగా నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ని మీకు ఇవ్వబోతున్నాను అని ఒక లెటర్ని అయితే ఇస్తాడు. అప్పుడే ఇక ఆ లెటర్ని తీసి చదువుతాడు మనోజ్ అయితే. రే, నిన్ను బావ తన పర్సనల్ డ్రైవర్గా పెట్టుకుంటాడంట్రా అని అంటూ ఉంటాడు మనోజ్ ఆ లెటర్ చదివి. అప్పుడే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అంటూ ఉంటాడు సంజయ్ అయితే, నువ్వు నా పర్సనల్ డ్రైవర్గా ఉండు, నీలాగా నమ్మకంగా పనిచేసే పనివాడు నాకు కావాలి అని అంటూ ఉంటాడు సంజయ్. అప్పుడే పక్కనే ఉన్న మౌనిక అయితే, నా అన్నయ్య మీ దగ్గర పనిచేసే కూలి వాళ్ళ కనిపిస్తున్నాడా? వాడికంటూ ఒక కారు ఉంది, ఆ కారు నడుపుకుంటాడు. మీ దగ్గర డ్రైవర్గా ఇంకొకరిని చూసుకోండి. మా అన్నయ్యని ఇలా అవమానిస్తే మాత్రం నేను ఊరుకోను అని మౌనిక అయితే ఊహించని సమాధానం చెప్తుంది సంజయ్కి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.